Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. Today I am going to explain about Panchayat Raj Secretary posts. So ఈ మధ్యలోనే మనకు పంచాయత్ రాజ్ సెక్రటరీ నోటిఫికేషన్ రావడం జరిగింది. వాటిలో చాలా మంది డౌట్స్ అడగడం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు టీఆర్టీలో మరి చాలా మందికి నేను సహాయపడ్డాను, ఆ డౌట్స్ క్లారిఫై చేశాను. ఈ పంచాయత్ రాజ్ సెక్రటరీ గురించి నేను ఎక్కువ పట్టింపు చేయలేదు, అయితే చాలామంది అడుగుతూ ఉన్నాను. అందుకని దీని మీద కూడా కొన్ని డౌట్స్ క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను. మనకు 9355 జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టులు విడుదల చేయడం జరిగింది. అయితే మరి ఇటీవల జరిగినటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో అవి చాలా దురదృష్టకరం. శాసనసభ రద్దు కావడం అనేటువంటిది, ఈ ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చారో వాళ్ళకు ఎగ్జామ్స్ డేట్ డిక్లేర్ చేసినో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ కావడం జరుగుతుంది. ఏవైతే పోస్టింగ్స్ ఉన్నాయో పోస్టింగ్స్ అనేవి కొంచెం కష్టమే. ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. పోస్టింగ్స్ టీఆర్టీ అయినా కానీ ఏమైనా ఎగ్జామ్ పెట్టి పోస్టింగ్ అపాయింట్మెంట్స్ కాని వాటికి ఆఫ్టర్ ఎలక్షన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతం. మరి ఇవన్నీ ఈ పరిణామాలన్నీ నిరుద్యోగులకు కొంచెం నిరాశ అనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు. అంటే ఏవైతే నోటిఫికేషన్ విడుదల చేసినో వాటి అన్నిటికీ ఎగ్జామ్ జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీ కూడా ఎగ్జామ్ 45 డేస్లో జరగవచ్చు, నవంబర్లో. ఒకవేళ కనుక నవంబర్లో జరగకపోతే ఆఫ్టర్ ఎలక్షన్స్ అది. సరే, ఏది ఏమైనా మనకు టైం ఉంది కాబట్టి, ఇప్పుడు విఆర్ఓ 16th జరుగుతుంది కాబట్టి దాని వెంటనే ఈ పంచాయత్ సెక్రటరీ కూడా ప్రిపరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ పరిస్థితుల్లోనే మనం డిసప్పాయింట్ కాకుండా ఇంకా పోకుండా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకే జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇట్ విల్ టేక్ 1 year, బట్ డోంట్ లూజ్ యువర్ పేషెన్స్. అది 1 year కావచ్చు, మన యొక్క ఓపికను మనం తగ్గించుకోవద్దు. అట్లాగే ఎవరైతే చివరి వరకు పోరాడతారో వాళ్ళకే ఉద్యోగం దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పంచాయత్ రాజ్ సెక్రటరీ పోస్టులు అన్నీ చాలా మంచివి. అవి ఎక్కువ పోస్టులు, అంటే ప్రతి తండాను కూడా గ్రామ పంచాయతీ చేయడం జరిగింది కాబట్టి, గ్రామ పంచాయతీలు ఎక్కువ వేయడం జరిగింది కాబట్టి వాటన్నిటికీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీ పోస్ట్ అనేది మరి క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి మరి మంచి అవకాశం ఇది. అంటే ఫస్ట్ 1500 రూపాయలు ప్రొబేషన్ పీరియడ్, 15,000 రూపాయలు 15,000 రూపీస్ ప్రొబేషన్ పీరియడ్. ఆ తర్వాత 16,400 బేసిక్ స్కేల్ ఇచ్చి వాళ్ళకు డిఏ హెచ్ఆర్ఏ అన్నీ కలపడం జరుగుతుంది 3 years తర్వాత. సో అయితే ఇక్కడ September 11th అనేది మనకు లాస్ట్ డేటు. మరి తప్పకుండా మరి అప్లై చేయండి అందరూ. మీరు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. చాలా మంచి పోస్టులు. ఎవరైతే విఆర్ఓ ప్రిపేర్ అయిన 50% కంప్లీట్ అయినట్టు సిలబస్ కాబట్టి కంటిన్యూషన్గా చదవండి. అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఈరోజు వీడియో నేను అప్లోడ్ చేయడానికి కారణం ఏంటిదంటే, ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అంటే ఎట్లా నాన్ లోకల్లో ఎట్లా, లోకల్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఎవరు లోకల్ అవుతారు ఎవరు నాన్ లోకల్ అవుతారు అనే డౌట్స్ మీద ఇక్కడ. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పాత పద్ధతి ప్రకారం 80% లోకల్, 20% ఓపెన్ ఉండేది. ఆ ఓపెన్కి అందరు ఎలిజిబుల్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు, 95% లోకల్ వాళ్ళకే ఇవ్వడం, 5% మాత్రమే నాన్ లోకల్. అంటే 5% మాత్రమే అక్కడ నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు మా టీఆర్డీలో అయితే 20% ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 5% మాత్రమే. ఈ 5% అందరికి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అంటే మనం అంటే ఎవరికైనా కానీ, పక్క డిస్టిక్ అయినా కానీ లేదా పక్క రాష్ట్రం అయినా కూడా వచ్చి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది చెప్తా ఉన్నారు ఏపీ వాళ్ళకు లేదని చెప్పి. అట్లా క్లియర్గా ఏపీ వాళ్ళకు లేదనేది మాత్రం ఎక్కడ ఉండదు. అంటే ఆ 5% అందరికీ ఉంటుంది. ఏ ఒక్క స్టేట్ కానీ వేరే స్టేట్ వాళ్ళకి ఇవ్వబడేటటువంటిది రూల్ అయితే ఉండదు. అంటే ఆ 5%లో రావచ్చు, పక్క స్టేట్ వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే. అయితే కాబట్టి మరి ఇక్కడ ఎవరు లోకల్ 1 to 7th క్లాస్, ఇంతకుముందు ఏమో 4th to 10th క్లాస్ ఉంటే లోకల్. మరి ఇప్పుడు 1 to 7 ఎవరైతే అంటే డిస్ట్రిక్ట్స్ను
మన క్రైటీరియా తీసుకోవడం జరిగింది. అవి డిస్ట్రిక్ట్ పోస్టులు కాబట్టి 1 to 7 ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదువుతారో అది లోకల్. అంటే ఆ 4 years ఉదాహరణకు 1 to 7th అనేది కాబట్టి 7th 6th అండ్ 5th 6th 4th కూడా 4th 5th 6th 7th ఈ 4 క్లాసులో మినిమం చదివితే మరి అక్కడ లోకల్ కావడం జరుగుతుంది. ఇది 124 జియో ప్రకారం 1 to 7th ఎక్కడైతే లోకల్ అయిందో అది ఎక్కడైతే చదువుతారో ఏ డిస్ట్రిక్ట్లో చదువుతారో అది లోకల్ ఖచ్చితంగా మీరు పాటించవలసింది. అది 124 జియో ప్రకారం ఆ కొత్త జియో రావడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి 4th to 10th అనేది కాదు. ఓకే, ఒకవేళ కనుక అట్లా కాకుండా ఆ 4th to 7th అనేది కాకుండా ఏమైనా డైరెక్ట్ ఓపెన్ BA, ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th కనుక చదివినట్టయితే వాళ్ళు లోకల్ సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ 1 to 7th 4 years ఏమైనా 4 years అవుతాయి. అంటే ఆ 7th క్లాస్ నుండి ప్రిసీడింగ్ ఇయర్స్ అంటే 4th 5th 6th 7th ఈ 4 సంవత్సరాలు కనుక ఉన్నట్టయితే అది లోకల్. ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఈ 124 జియోలో ఏవైతే మన క్వాలిఫికేషన్ పెట్టినో ఉదాహరణకు BROకు ఇంటర్మీడియట్ ఉంది క్వాలిఫికేషన్. ఆ ఇంటర్మీడియట్ నుండి 4 years, ఆ ఇంటర్మీడియట్ 2 years అంటే 10th 9th ఈ 4 years ఉంటే సరిపోద్ది అనేది ఆ 124 జియోలో ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఉంది అనుకోండి, ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ డిగ్రీ 3 years ప్లస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ 4 years ఎక్కడైతే ఉంటే అది లోకల్. సో వీటన్నిటికంటే ఇక్కడ 1 to 7th అనేది ఇంపార్టెంట్. ఎవరైతే 1 to 7th లేదో మరి ఆ డిస్ట్రిక్ట్ లోకల్ ట్రీట్ చేయడానికి వీలు లేదు. మీరు ఎక్కడ 1 to 7th ఉందో అదే లోకల్ ట్రీట్ చేయండి. తర్వాత మీరు ఆప్షన్స్ ఇచ్చుకోమని చెప్పిండ్రు, వెబ్ ఆప్షన్ అంటే డిస్ట్రిక్ట్ ఆప్షన్స్. ఫస్ట్ మీరు లోకల్ డిస్ట్రిక్ట్ ఇచ్చుకున్న తర్వాత మీరు వేరే డిస్ట్రిక్ట్స్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ ప్రకారం మీరు ఇచ్చుకోండి. మీకు ఏ జిల్లా దగ్గర అయితే ఆ జిల్లా ఇచ్చుకోండి, దాని ప్రకారం మీరు చేయండి. ఒకవేళ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మెదక్ జిల్లాలో మీకు అక్కడే ఉంటున్నారు, మీరు ఏదైనా కరీంనగర్ ఇంకేదన్నా నిజామాబాద్ మీరు లోకల్ అవుతుంది అనుకోండి, మీరు నాన్ లోకల్లే చేద్దాం అనుకోండి, మీరు టాప్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఫస్ట్ 5 టాప్ 5లో ఉంటా నేను అనుకున్నప్పుడు మీరు మెదకు ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. అంటే 5%లోనే మీరు కొట్టుకోవాలి జాబ్. మీరు మెదక్లో వస్తేనే చేస్తా లేకపోతే లేదు, ఎందుకంటే సిటీకి దగ్గర ఉంటేనే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి, అంటే హైదరాబాద్లో పోస్టులు లేవు కాబట్టి మిగతా 30 డిస్ట్రిక్ట్స్లోనే ఆప్షన్ ఇచ్చుకోవాలి. మెదక్ అనేది దగ్గర ఉంటుంది కాబట్టి ఆ మెదక్లో మీరు ఆ పోస్ట్ ఇచ్చుకొని మీరు హైదరాబాద్లో ఉంటారు అనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు 5%లోనే. ఆ తర్వాత నెక్స్ట్ ఇది మిస్ అయితే మీ లోకల్ మీకే ఉంటుంది, అట్లేమి నష్టం ఏం జరగదు. ఎవరికి జాబ్ రావాలనో ఎన్ని మార్కులు రావాలనో అన్ని మార్కులే వస్తుంది. కాకపోతే మీకు టాప్లో ఉంటే మెదక్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. టాప్లో తెచ్చుకుంటాం మస్తు స్కోరు వస్తే వచ్చింది లేకపోతే లేదు జాబ్ అనుకుంటే మీరు అక్కడ చేసుకోండి. అక్కడ మిస్ అయినా మీ లోకల్లో కూడా మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది. ఆ తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలా అనేది డౌట్స్ అడుగుతున్నాం. కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు, మినిమం బేసిక్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత జాబ్ పోయిన తర్వాత అయినా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ అనేది మినిమం బేసిక్స్ వాటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఈ ఎగ్జామ్ డేట్ అనేటువంటిది నవంబర్లో ఉండాలి. ఒకవేళ నవంబర్ లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్సే. సో కాబట్టి మీరు చదువుతుండండి, పాజిటివ్ థింకింగ్లో ఉండి మీరు చదువుతుండండి. మీరు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి డిసప్పాయింట్ అయ్యే పుస్తకాలు పక్కన పెట్టి మీరు ఏ రాజకీయంలో తిరగాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా చదువుకోండి. ఎవరైతే చివరి వరకు పోరాటం చేస్తారో వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అని ఇన్ని రోజులు చదివి ఇప్పుడు వదిలిపెట్టకండి. BRO ఇప్పుడు నెక్స్ట్ సండే ఉంది కాబట్టి 16th అది రాసిన తర్వాత వెంటనే మళ్ళీ కూర్చొని చదువుకోండి. ఓకే, తర్వాత మీరు మొబైల్ నెంబర్ అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబరు ఏదైతే ఇస్తున్నారో అదే నెంబరు మీరు డిలీట్ కాకుండా అంటే అది తీసేయకుండా కాపాడుకోండి. మీకు OTP అదే రావాల్సి ఉంటుంది మీకు హాల్ టికెట్ తీసుకునేటప్పుడు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అదే నెంబర్. మొన్న TRTకి చాలా ఇబ్బంది అయింది కాబట్టి ఈ పర్మనెంట్ నెంబరే మీరు ఇవ్వండి, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. ఓకే, ఇవి దీని గురించి ఈ క్వశ్చన్ పేపర్ గురించి మరి అవి 2 పేపర్స్ ఉంటాయి. దాంట్లో మైనస్ మార్క్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 0.25 ప్రతి రాంగ్ ఆన్సర్కు 0.25 మార్క్స్ కట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం కష్టపడితే ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డోంట్ వేస్ట్ ద టైం. మీరు దీని గురించి ఇంకా పెడతా ఉంటాను. మీకు ఉద్యోగాలకు సంబంధించినవి ఏమన్నా ఉంటే మీరు నాకు కామెంట్లో రాయండి. ఓకే, మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మా ఛానల్కు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు బెల్ బటన్ కనబడుతుంది. ఆ బెల్ బటన్ను క్లిక్ చేస్తే ఏ రోజు క్లాస్ ఆ రోజు
మీకు కనబడుతూ ఉంటాయి. ఓకే.